ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు దేశ ప్రజలు. ఇందిరాగాంధీని ఆమెలో చూసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆమె నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ఇక రంగంలోకి దిగటమే తరువాయి అని సాక్షాత్తు ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా ఒక బోల్డ్ ప్రకటనని జారీ చేశారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అయితే దేశ ప్రజలు ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు అన్నంత వరకు ప్రకటనని ఎవరు తప్పుపట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అసలు కాంగ్రెస్ పార్టీ ఆమెను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటుందా లేదా? ఎందుకంటే పార్టీ నుంచే అభ్యర్థిత్వం రావాలి. అటువంటిది ఆ విషయం మాత్రం ఆయన తెలివిగా దాటవేస్తూ ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కూడా చెప్పలేము. ఎందుకంటే ఎన్డీటీవీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా ఈ విషయాన్ని మాట్లాడడానికి ముందుగానే ప్రియాంక గాంధీకి కన్వే చేసిన తర్వాత ఆమె అప్రూవల్ తోటే ఈ ప్రకటన జారీ చేసుకుంటారని మనం స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నీ ఇప్పుడు ఈయన ప్రకటనతోటి బహిరంగమైనట్లుగా చూడాలి. అయితే ప్రియాంక గాంధీ ఎప్పటికే నాయకత్వ పటిమను నిరూపించుకున్నారా, ఏ రకంగా నిరూపించుకున్నారు, ఇవన్నీ రాజకీయ వర్గాల్లో చర్చలే. ఎందుకంటే ఇందిరాగాంధీని ప్రియాంక గాంధీలో చూడాలనుకుంటున్నారు అన్న ప్రకటన ఏమీ తప్పేం లేదు. ఎందుకంటే ఆమెకు ఉండేటటువంటి పోలికలు కావచ్చు, లేదంటే మనవరాలు స్వయంగా అవడం కావచ్చు, ఏదైనా కారణాలు ఏమైనప్పటికీ ఇందిరాగాంధీని ప్రియాంకలో చూడాలనుకుంటున్నారు అనే దాంట్లో ఎవరు తప్పుపట్టరు సాధారణంగా. కానీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా దేశ ప్రజలంతా చూడాలనుకుంటున్నారు అనేది రాబర్ట్ వాద్రా మొక్తాయింపు. అంటే కాంగ్రెస్ లో సమీకరణలు మారుతున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ నిజానికి సొంతంగా బావమరిది అయినటువంటి రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఇప్పటికీ రాహుల్ గాంధీ 2013 నుంచి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ వీళ్ళు ఉన్నప్పటికీ మొత్తం చక్రం తిప్పుతున్నది అయితే రాహుల్ గాంధీ 2014 ఎన్నికలకి లీడ్ చేసింది. అంటే యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు లీడ్ చేసింది రాహుల్ గాంధీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని. తర్వాత 2019లో లీడ్ చేశారు, 2024లో లీడ్ చేశారు. అధ్యక్షులు ఎవరున్నప్పటికీ 2024లో మల్లికార్జున ఖర్గేని పెట్టుకున్నప్పటికీ మల్లికార్జున ఖర్గే ఒక అభ్యర్థిని ఎంపిక చేయడంలో కానీ ఒక అభ్యర్థిత్వాన్ని తీసివేయడంలో కానీ ఆయనకి ఏమీ పవర్స్ లేవు. నామకే వాస్తేగా ఆయన అధ్యక్షుడిగా కూర్చుంటారు. అంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూసి రాహుల్ గాంధీ ఏమనుకుంటాడో ఆయన చెప్పిన మేరకే టిక్కులు పెడతారు. రాష్ట్రాల్లో మంత్రివర్గాలు కూడా రాహుల్ గాంధీ అప్రూవల్ తోటి జరుగుతూ ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష స్థానం అనేటటువంటి దానికి పెద్దగా ఇప్పుడేం వాల్యూ లేనటువంటి స్థితి, అది లాంఛనప్రాయమైనటువంటి పదవిగా మిగిలిపోయింది. ఇక మొత్తం అంతా కూడా సోనియా గాంధీ అనారోగ్య ఇతరత్ర కారణాల వల్ల 2013 నుంచి మొత్తం నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ స్వయంగా తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో 3 ఎన్నికల్లో వరుసగా వైఫల్యాలు. 2014లో అంటే కొత్తగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ ప్రజలు యూత్ ఆకట్టుకోవడం, సోషల్ మీడియా ప్రచారం, దీంతో 2014లో మోడీ నెగ్గడం అనేటటువంటి అంతకుముందు 10 ఏళ్ల పాటు అధికారంలో యూపీఏ 2 ఉండడం వల్ల ఆ ప్రభావం అని అనుకోవచ్చు. కానీ 2019లో మరింత మెజార్టీ తోటి ఎన్డీఏ బీజేపీ నెగ్గడము, తర్వాత 2024లో అన్ని ప్రతికూల పరిస్థితుల్లో అన్ని అస్త్రాలు ప్రయోగించిన ఇండియా కూటమి పేరిట మళ్ళీ ప్రధానమంత్రిగా ఆయనే నెగ్గడం నరేంద్ర మోడీ అనేది 3 వరుస వైఫల్యాలు అనేవి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఏ రకంగా లీడ్ చేస్తున్నాడు అనేటువంటి విషయంలో రాజకీయ వర్గాలతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఆత్మ పరిశీలనలో పడేసింది. అయినప్పటికీ హైకమాండ్ అంటే ఏం చెప్పినా సరే శిరోధార్యం అనేటటువంటి కాంగ్రెస్ సంస్కృతి. కింద రాష్ట్రాల్లో ఉండే నాయకత్వాలు కానీ ఇతరత్ర నాయకత్వాలు కానీ అనేక గ్రూపులు ముఠాలతోటి ముఖ్యమంత్రులు కానీ పిసిసి అధ్యక్షుల మీద కానీ రకరకాల వర్గాలు విభేదాలు కనబరుస్తాయి. కానీ హైకమాండ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ లో ఉండేటటువంటి సంస్కృతి ఎస్ బాస్ అనేటువంటి సంస్కృతి. అందువల్ల బహిరంగంగా మాత్రం ఇంతవరకు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరు సాహసించట్లేదు. అయితే తాజాగా చూస్తే కనుక మొత్తం ఒక్కరొక్కరుగా అందులోని నిజానికి దిగువ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ డిమాండ్లు రాకముందే బహిరంగంగానే ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడము, ప్రజల్ని సాకుగా చూపుతూ ఆమె ప్రధాని కావాలనేటటువంటి తన మాంక్ష కాకుండా అది ప్రియాంక మనసులో మాటనే ఎన్డీటీవీ ద్వారా రాబర్ట్ వాద్రా బయట పెట్టడము. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఉద్యమాలు కానీ ఆయన చేస్తున్నటువంటి రాజకీయ పోరాటం కానీ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకురావటం లేదంటూ
కాంగ్రెస్లోనే అంతర్గతంగా దిగువ స్థాయిలోని మధ్య తరహా స్థాయిలో ఉండే నాయకులు చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుపుకుంటున్నారు. అసంతృప్తిని అసమ్మతిని బయటకు పెట్టకపోయినప్పటికీ ఆయన చేపట్టినటువంటి ఆందోళనలన్నీ ప్రజలతో నేరుగా ప్రజల ఇష్యూల్ని క్లెయిమ్ చేసేటటువంటివి కాకుండా రాజ్యాంగ పరిరక్షణ అంటూ కాన్స్టిట్యూషన్ కాపీని పట్టుకుని తిరిగారు. రాజ్యాంగం అంటేనే దేశంలో 80% ప్రజలకి అది రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కింద చూస్తారు తప్ప రాజ్యాంగం ద్వారా తమకు హక్కులు వచ్చాయని కానీ రాజ్యాంగం తమకి రోజువారీ విధుల్లో ఎంత మేరకు ఉపయోగపడుతుందని కానీ ఏమీ తెలియదు. వాళ్ళకి కావాల్సినటువంటి దైనందిక వ్యవహారాల్లో రాజ్యాంగాన్ని ప్రామాణికంగా కానీ రాజ్యాంగంలో ఏముందనే విషయం కానీ దేశంలో ఉండేటటువంటి 80% మంది ప్రజలకు తెలియదు. అది రాజ్యాంగ పరిరక్షణ అంటే అది పెద్ద ఉద్యమంలాగా తిరిగాడు ఆయన. కానీ దాన్ని ఒక్క ఇసమెంతు కాడ అంటే కొంచెం కూడా రాజ్యాంగం మీద ఏదో మేధోవర్గాల్లో చర్చ, రాజకీయ వర్గాల్లో మీడియాలో హైలైట్ అవడం తప్ప సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా రాజ్యాంగ పరిరక్షణ అనేటటువంటి దాన్ని ఎవరు పరిగణనలోకి తీసుకోలేదు. ఆ రకంగా అదే రకంగా ఓట్ చోరీ అంటూ మరోసారి ఆ ఉద్యమాన్ని చేపట్టాను. ఇప్పుడు తమకు ఓటు పోనప్పుడు ఆయన ఎవరిదో ఎక్కడో పోయిందని చెప్తే మనకేం సంబంధం అన్నట్లుగా ప్రజలు పెద్దగా ఓట్ చోరీ అనేది మీడియాకి రాజకీయంగా ఇతర పార్టీలు ఆయనకు సపోర్ట్ చేయడానికే పరిమితమైంది తప్ప ఓట్ చోరీ అనేది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా చూస్తే బీహార్ ఎన్నికల్లో ఓట్ అధికార యాత్ర అంటూ ఇంకా రాహుల్ గాంధీ ప్రభంజనం సృష్టించబోతున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కానీ అక్కడ 61 స్థానాలకు పోటీ చేస్తే 6 స్థానాల్లోనే బీహార్లో కాంగ్రెస్ గెలిచిందంటే 10% రిజల్ట్, 90% ఓటమి. ఇది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని కొత్త ఉత్తేజాన్ని నింపాలంటే నాయకత్వంలోనే డిసిసివ్ ఫోర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది అంటూ కాంగ్రెస్లో కొన్ని వర్గాలు అంతర్గతంగా పెద్ద ఎత్తున డిబేట్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఉద్యమాలు, రాహుల్ గాంధీ అన్ఎక్స్పెక్టెడ్గా గైర్హాజరు కావడము, నిజానికి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా అనేక ప్రకటనలు చేయడము, భారత ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి బదులుగా భారతదేశంలోనే డెమోక్రసీ లేదనడం కానీ భారత నాయకత్వం తీరుని వివిధ వేదికలు అంతర్జాతీయ వేదికల మీద బహిరంగంగా చర్చకు పెట్టడం కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగానే అడ్వాంటేజ్ ఇవ్వట్లేదు. ఇది ఒక రకం అయితే కాంగ్రెస్ ప్రజలతోటి శ్రేణులతోటి ఇమ్మీడియట్ గా కనెక్ట్ అవడంలో విఫలమవుతున్నాడు. ఆయన ఎవరు ఓన్ చేసుకోవట్లేదు, ప్రజలు తమ సామీప్యత కనబరచటం లేదనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి విదేశాయ పర్యటనలకు వెళ్ళిపోతే నరేగాకి సంబంధించి అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు గాంధీ పేరు తీసేయడాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రియాంక గాంధీ మీదే పడింది. దీంతో ఆమె రావాలి, ఎందుకంటే ప్రజలకి పార్లమెంట్కి అందుబాటులో ఉంటూ సందర్భానికి అనుగుణంగా స్పందించడానికి హైకమాండ్ స్థాయిలో ఒక నాయకురాలు ఉండాలి. అది ప్రియాంక గాంధీ అయితే కనుక బాగుంటుంది. అందులోని ఇందిరాగాంధీ 15 సంవత్సరాల పైచిలకు దేశానికి అత్యధిక కాలం అంటే నెహ్రూ తర్వాత అత్యధిక కాలము దేశానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా ఇందిరాగాంధీకి స్థిరస్థాయిలో ముద్ర ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కానీ పేదల్లో కానీ ఆమె బలమైనటువంటి ఓట్ బ్యాంక్ని తనకంటూ వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మలిచింది. అది గరీబీ హఠావో కావచ్చు, 20 సూత్రాల పథకం కావచ్చు, తర్వాత బ్యాంకుల జాతీయకరణ ద్వారా ప్రజలందరూ కూడా బ్యాంకుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కావచ్చు, ప్రీవీ పర్సెస్ అంటే రాజభరణాల రద్దు కావచ్చు, భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నీ ఇందిరాగాంధీ టైంలో సామాన్యుడికి చేరువుగా ప్రభుత్వం ఉంటుంది అనేటటువంటి భావనని కలిగించాయి. ఎమర్జెన్సీ లాంటి వాటిలో ఆమె తీసుకున్నటువంటి చర్యలు రాజకీయ పార్టీలు విమర్శించి ఉండొచ్చు. ఎక్కువగా ఆ ఉద్యమంలో అంటే ఎమర్జెన్సీ ఉద్యమంలో జైలు పాలైనటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల కార్యకర్తలే తప్ప సామాన్యుల మీద పెద్ద ఇంపాక్ట్ పడినటువంటి విషయం తక్కువ. అందువల్లనే ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే ప్రజలు ఇంకా 84లో చనిపోతే ఇప్పటికీ 41 సంవత్సరాలు గడిచినా ఇందిరాగాంధీని ఇంకా మర్చిపోలేదు. ఇందిరాగాంధీ పోలికలు ప్రియాంకలో కనిపిస్తాయి కనుక ఆ ఎఫినిటీని పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ ముద్ర ఉండేటటువంటి నాయకురాలు కావాలి అనేటటువంటి డిమాండ్ అయితే ఉంది. అందువల్లనే ఇప్పుడు రాబర్ట్ వాద్రా బహిరంగంగా చెప్పడమే కాకుండా ఒక చర్చకు తెరతీశారు. ఇదే సేమ్ టైంలోనే ఇమ్రాన్ మసూద్ అనేటటువంటి కాంగ్రెస్ ఎంపీ కూడా నోరు విప్పి ప్రియాంకని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ డిమాండ్ చేశారు. నిజానికి ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్నిక కానీ ఇవన్నీ 2029 అంటే ఇంకా 4 ఏళ్లు
టైం ఉండగానే ఈ డిమాండ్ చేయడం అనేటటువంటిది బహిరంగంగానే రాబర్ట్ వాద్రా చెప్పడము, దాని వెనకాల ప్రియాంక గాంధీ మనోనిశ్చయం కూడా ఉంటుంది. ఎందుకంటే రాబర్ట్ వాద్రా ఆమెకు సంబంధించినటువంటి ప్రకటనని జాతీయ మీడియాలో ఎవరిని సంప్రదించకుండా చేస్తారని అనుకోలేము. అందువల్ల స్పష్టంగానే సోనియా గాంధీ మనసు, ఇటీవల కాలంలో సోనియా గాంధీతో నిరంతరము ప్రియాంక గాంధీ సమావేశం అవడమే కాకుండా రానున్నటువంటి ఎన్నికల్లో స్ట్రాటజీస్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ని కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆయన్ని తీసుకోవాలి సేవలకి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడము, దీంట్లో రాహుల్ ప్రమేయం ఏమాత్రం లేకపోవడం. అంటే రాహుల్ అసలు దేశంలో లేని సందర్భాన్ని చూసుకుని ప్రశాంత్ కిషోర్ని ఆహ్వానించి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ చర్చలు జరపడము, ఆయన పనికి అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎజెండా సిద్ధం చేయండి అని చెప్పేయడం జరిగింది. అందువల్ల క్రమంగా రాహుల్ గాంధీని పక్కన పెడుతూ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రియాంక సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఒక ఉదాహరణ, కేరళలో రాహుల్ గాంధీ ఖాళీ చేసినటువంటి ఎంపీ స్థానం నుంచి ఆమె ఎన్నిక కావడము, తర్వాత కొంచెం రాహుల్ గాంధీ చురుకుగా ఉన్నంతకాలము ఆమె ప్రేక్షక పాత్రలో వెనక ఉండే నడిపించినప్పటికీ ఇప్పుడు స్వయంగా పగ్గాలు చేపట్టడానికి తాను సిద్ధమనేటటువంటి సంకేతాలు ఇచ్చారు. అయితే నాయకత్వ పటిమను కూడా ఇప్పటికే నిరూపించేసుకున్నారంటూ రాబర్ట్ వాద్రా చెప్పారు. నిజానికి ప్రియాంక గాంధీ ఇంతవరకు దేశవ్యాప్తంగా నాయకత్వ పటిమను నిరూపించుకుని కాంగ్రెస్కి కీలకమైనటువంటి మార్పులు తెచ్చిపెట్టినటువంటి ఉదంతాలు ఏమీ లేవు. ఆమె ఉత్తరప్రదేశ్లో నిజానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ నియోజకవర్గాల్లో చూసేవారు. తర్వాత ఉత్తరప్రదేశ్లోనే ఒక ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె వ్యవహరించారు. కానీ ఆ ఎన్నికలో ఘోర పరాజయమే ఎదురైంది. ఇంతవరకు ఆమెకి సంబంధించి నాయకత్వ పటిమని నిరూపించుకున్నటువంటి సందర్భాలు అయితే లేవు. కానీ ఆమెని ఎలివేట్ చేయడానికి, ఆమెను గొప్ప నాయకురాలని చూపించడానికే ఇప్పటికే ఆమె నాయకత్వ పటిమని నిరూపించుకున్నారంటూ రాబర్ట్ వాద్రా చెప్తున్నాడు. అది మాత్రం ఇంకా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 3 ఎన్నికల్లో వరుస పరాజయాలతోటి రాహుల్ గాంధీ నాయకుడిగా తన వైఫల్యాల్ని అంగీకరించినట్లుగానే చెప్పాలి. మరోవైపు ప్రియాంకకు మాత్రం ఇది టెస్టింగ్ టైం. ఒకవేళ ప్రియాంక వచ్చిన వెంటనే తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందే తప్ప ఇప్పటికే నాయకత్వ పటిమని నిరూపించుకున్నటువంటి స్థాయి కానీ నిరూపించుకున్నటువంటి ఉదంతాలు కానీ ఏమీ లేవని చెప్పాలి. రాహుల్ నాయకత్వంలో చూస్తే 2013 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ రిజల్ట్స్ అనేటటువంటి 10 నుంచి 15% ప్రత్యక్షంగా బీజేపీతో ముఖాముఖి తలపడినటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 15% రిజల్ట్స్ మాత్రమే లభిస్తున్నాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి మాత్రం కాంగ్రెస్తో నేరుగా ఫేస్ టు ఫేస్ పోటీ చేసినటువంటి ఎన్నికల్లో 85 నుంచి 90% సక్సెస్ రేట్ వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో చూసినా కాంగ్రెస్ పార్టీ 30% రిజల్ట్స్ తోటే ఉంటుంది. అందులోని ప్రధానంగా తమిళనాడు కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ ఎన్నికల్లో అక్కడ ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ, తమిళనాడు డిఎంకే పార్టీ వీటి ఆధారంగానే నెగ్గుతుంది తప్ప స్వతంత్రమైనటువంటి బలంతో కాంగ్రెస్ పార్టీ నెగ్గడం లేదు. కేరళలో మాత్రము కూటమిగా పోటీ చేసి నెగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎక్కడ విస్తరించింది, ఎక్కడ విజయాలు సాధించింది అనే ప్రశ్న తలెత్తితే కాంగ్రెస్ పార్టీ కూడా సరైనటువంటి సమాధానం ఇచ్చుకునేటటువంటి వాతావరణం లేదు. అందువల్ల రాహుల్ స్థానంలో ప్రియాంకను పెట్టి ఒక ప్రయోగం చేయడానికి పార్టీ సిద్ధం అవుతోంది అనే సంకేతాలు అయితే ఈ సందర్భంగా వెలువడుతున్నాయి.